హాయ్ నానా, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ప్రసాద్ కుకింగ్ హబ్. ఈ రోజు మనము నిమ్మకాయ పులిహోర చేయబోతున్నామండి. చాలా సింపుల్ గా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం అయితే మొదలు పెట్టేసేద్దామా? మనము పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వేరుశనగ గుళ్ళు అండి, ఇవి వచ్చేసి తిరగమోత దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, 3 నిమ్మకాయలండి, అట్లాగే ఉడికించిన అన్నం అండి. మనం పులిహోర తిరగమోత వేసుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నామండి. ఈ ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకపోతే అంత పులిహోర టేస్ట్ రాదండి. ఇప్పుడు 7-8 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే మనకు సరిపోయినంత ఆయిల్ సరిపోద్దండి. ప్యాన్లో ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ముందుగా మనం శనగగుళ్ళు వేసుకుంటున్నామండి. వేరుశనగగుళ్ళు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. తిరగమోత దినుసులు వేసుకుంటున్నామండి, అవి కూడా మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. అట్లాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నామండి, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నామండి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నామండి, అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నామండి. ఈ పసుపు ఇవన్నీ అన్నీ కలిసేటట్టుగా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. తిప్పుకుంటే ఎంత మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. మాడిపోతే చేదు వచ్చేస్తుందండి. మన రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నామండి. ఈ సాల్ట్ కూడా ఈ నిమ్మరసంలో వేసుకుంటే చక్కగా కలిసిపోద్దండి. మీరు కూడా జాగ్రత్తగా అలాగే వేసుకోండి. నిమ్మరసంలో సాల్ట్ను కలుపుకుంటున్నామండి. ఇలా కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం వేపుకున్న తాలింపు రైస్లో వేసుకుంటున్నామండి. మన పులిహోరని కలిపేసుకుంటున్నామండి. చక్కగా అన్నంకి కలిసేటట్టుగా కలుపుకోవాలండి. పులిహోర అంతా మంచి కలర్ఫుల్గా కలుపుకోవాలండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వస్తుందో. మన నిమ్మకాయ రసం కూడా కలుపుకుంటున్నామండి. దీంట్లో కూడా సాల్ట్ వేసాం కదండి, చక్కగా కలవాలండి. నిమ్మకాయ రసం వేసాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. రైస్ అంతా కలవాలి, బాగుంటుందండి. ఇది కూడా మీరు మీ ఇంట్లో చేసుకోండి. అన్నం రైస్ మిగిలిపోయింది అనుకోండి, చక్కగా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి తిరగమోత వేసుకొని చేసుకోండి, అయిపోద్దండి. రైస్ ఉంటే చాలు. పైన గార్నిష్కి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. మనం చేసిన పులిహోర రెడీ అయిపోయిందండి. అబ్బా, దీని టేస్ట్ వాసన భలే వస్తుందండి. ఇప్పుడు దీన్ని తిని దీని టేస్ట్ ఏంటో మీకు చెప్తానండి. మీరు కూడా అప్పుడు ఒక్కసారి లైక్ చేసి మాకు ఒక్కసారి కామెంట్స్లో చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మాకు మీరు చేస్తేనే మాకు అన్నీ బలంగా ఉంటాయండి. మీ ఫోన్లోకి వస్తాయండి, మాకు మంచి బలం వస్తుందండి. మన పులిహోర టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి మీకు. అబ్బాబ్బాబ్బా, ఇక సూపర్గా వచ్చిందండి. ఇలా ఉండాలి పులిహోర అంటే. అబ్బబ్బా, అదిరిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి.